రైట్ వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి విజుల ఈనాడు కాలమిస్టు. ఈరోజు మన యాప్ ఉంది కదండి, ఇది మన అక్షరాస్టర్ సర్కిల్ యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ అంటే మనం ఇంతకుముందు చేసినాం, దాన్ని అప్డేట్ చేయలేదు. ఆ అప్డేట్ కొరకు ఒక్కొక్క టాపిక్ను మనం అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు అప్డేట్ చేసే టాపిక్ అంటే మనం యాప్లో మీరు చూసుకోవచ్చు, ఆ టాపిక్లోనే మనం కొత్త కంటెంట్ యాడ్ చేస్తున్నాము. రైట్, ఆ కంటెంట్ కొరకు మనం చేసింది టాపిక్ వచ్చేసేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కాసాగు గాసాబా. ఎందుకంటే ఈ కంటెంట్ మనకు మిగిలిన దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే పాత కంటెంట్ ఉంటూ దానికి యాడింగ్ అంటే దాంట్లో లేని కొత్త కొత్త క్వశ్చన్స్ దీంట్లో యాడ్ చేసినాం కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. రైట్, క్వశ్చన్ ప్లే చేసినాం చూడండి. ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 1105 and 5. If the LCM is 17 times of their first number, then find the two numbers. రెండు సంఖ్యల ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వరుసగా 1105 మరియు 5. ఎల్సిఎం మొదటి సంఖ్యకు 17 రెట్లు అయితే ఆ రెండు సంఖ్యలను కనుక్కోండి. నేను ఏమనుకుంటానంటే మల్టిపుల్ చాయిస్ తీసుకున్నానంటే, నేను మొదటి సంఖ్య 65 అనుకుంటే 17 రెట్లు అంటే 17 5 ఎంత మనకు 25, 8 పైకి 17 6 ఎంత 102 ప్లస్ 5 ఎంత 110 సరిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక సంఖ్య మనకి ఎంత వచ్చింది, మనకు 65 వచ్చింది. రెండు సంఖ్యల లబ్ధము అంటే ఎవరు, ఒక సంఖ్య 65, రెండో సంఖ్య నాకు తెలియదు ఒకటి ఏమనుకుంటున్నా N2 అనుకుంటున్నాను, నెంబర్ 2 అనుకుంటున్నాను. వాటి కాసాగు గాసాబాల లబ్ధము. కాసా ఎంత ఉంది మనకు 115 ఉంది, గాసాబ్ ఎంత ఉంది మనకు 5. ఓన్లీ N2 ఈజ్ ఈక్వల్ టు 1105 ఇంటూ 5 డివైడెడ్ బై ఎంత వస్తుంది మనకు 65. 17 రెట్లు కాబట్టి ఒకట్ల 17 అవుతుంది. 17 5 ఎంత మనకు 85. ఒక సంఖ్యనేమో 85 అవుతుంది, ఒక సంఖ్యనేమో 65 అవుతుంది. ఒక సంఖ్యనేమో 85 అవుతుంది, ఒక సంఖ్యనేమో 60 అవుతుంది. దేర్ఫోర్ ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎవరు కరెక్ట్ అంటే మనకు ఫోర్త్ మల్టిపుల్ కరెక్ట్. ఎవరు కరెక్ట్? ఫోర్త్ మల్టిపుల్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసింది చూడండి. వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ పాలినామియల్స్ x³ - 8, x³ - 6x² + 12x - 8 and x³ - 4x² + 4. బహుపదుల x³ - 8, ఇంకొకటి ఏమడిగినాము x³ - 6x² + 12x - 8 యొక్క గాసాబా. దీంట్లో ఇంకొకటి రాలేదు, దీంట్లో ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది మనకు. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే x³ దీనిని ఏం రాయొచ్చు మనము 2³ అని రాయొచ్చు. x³ ఏం రాయొచ్చు 2³ అంటే ఏం రాస్తాం మనము x - 2 ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 4 అని రాసుకో. ఓకేనా? రైట్, దీని చూడండి, దీన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే x - 2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. x - 2 హోల్ క్యూబ్ అయితే అప్పుడు మనము x - 2 హోల్ క్యూబ్ ఈ మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు x - 2 హోల్ క్యూబ్. ఎందుకంటే a క్యూబ్ అంటేనేమో x³ వస్తుంది, b క్యూబ్ అంటేనేమో ఇది -3x² ప్లస్ 3ab కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం దీన్ని వచ్చేసేసి x - 2 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ దాంట్లో నాకు ఇక్కడ ఎవరున్నారు x³ ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు మనకు 4x² ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు మనకు 4x² ఉన్నారు, ఇంకొకరు ఎవరున్నారు మనకు 4x ఉంటుంది. 4x కూడా అంటే x కామన్ ఇస్తే దీంట్లో x కామన్ ఇస్తే ఎవరు మిగులుతారు x² మిగులుతుంది. ఇక్కడ ఎవరు మిగులుతారు -4x మిగులుతుంది ప్లస్ 4. రైట్, ఎవరు మిగులుతారు మనకు +4. ఇక్కడ x ఉంటుంది. రైట్, ఇక్కడ x ఉంటుంది. దీనిలో తీస్తే దీని ఏం రాయొచ్చు మనకు x - 2 హోల్ స్క్వేర్, x - 2 హోల్ స్క్వేర్. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్తున్నామంటే ప్రతి దాంట్లో ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే ఏం ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి, అది చిన్నది ఉండాలి. ఇక్కడ మనకు ప్రతి దాంట్లో ఉంది. ఎవరున్నారు మనకు x - 2 హోల్ పవర్, ఇది రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఎవరున్నారు x - 2 హోల్ క్యూబ్ ఉన్నది, ఇక్కడ ఎవరు మనకు x - సో అప్పుడు నీకు ఎవరైతే మనకు హెచ్సిఎఫ్ వచ్చేసి ఎవరు మనకు x - 2. ఎందుకంటే లేటెస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది ఇవల్ల మనకి ఎస్ఎస్సి సిజిఎల్ మనకు సెంట్రల్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ అన్నిటికీ సరిపోయేటట్టు మనం చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ p and q ఈజ్ r. ది ఎల్సిఎం ఆఫ్ p²q and pq² ఈజ్ డాష్. p మరియు q ల యొక్క కనిష్ట సామాన్య గుణిజము r. p²q² and p²q² ల యొక్క ఎల్సిఎం ఎంత? జాగ్రత్తగా చూడండి, మీరు డైరెక్ట్ తీసుకుంటే దాని లేదు. ఏమంటాడు pq ల ఎల్సిఎం, pq ల ఎల్సిఎం ఎంత అన్నాడు r అన్నాడు. pq ల ఎల్సిఎం ఎంత అన్నాడు r. pq ల ఎల్సిఎం. ఇప్పుడు నిన్నేం అడుగుతున్నాడు
పీ స్క్వేర్ క్యూ మరియు పీక్యూ స్క్వేర్ యొక్క ఎల్సిఎం అడిగాడు. పీ స్క్వేర్ క్యూ ఇంకొకటి ఏమడిగినాము, పీక్యూ స్క్వేర్ల యొక్క ఎల్సిఎం అడుగుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఎల్సిఎం అడుగుతున్నాము, ఆయన ఇచ్చింది ఎల్సిఎం అడిగిండు. పీ స్క్వేర్ క్యూ కామా ఎవరు పీక్యూ స్క్వేర్ల యొక్క ఎల్సిఎం. ఏది పెద్దగా ఉంటే తీసుకుంటాం. ఏది పెద్దగా ఉంటే అంటే ఎవరు మనకు పీ స్క్వేర్ ఇందులో ఉంది, ఇక్కడ పీ ఉంది కాబట్టి రెండిట్లో ఏది పెద్దగా ఉంటే తీసుకుంటాము. అదే గాసాబలు అయితేనేమో ఏది చిన్నగా ఉంటే తీసుకుంటాం. గాసాబలు అయితేనేమో ఏది చిన్నగా ఉంటే తీసుకుంటాము. కాసాగులు అయితే మాత్రం ఏది పెద్దగా ఉంటే. ఇక్కడ దీంట్లో తీసుకుంటే ఎవరు మనకు క్యూ స్క్వేర్. కానీ ఆడ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో లేదు. నేను దీన్ని ఏం రాస్తున్నా, పీక్యూ ఇంటూ పీక్యూ అని రాసుకోవచ్చా? రైట్, పీక్యూ ఇంటూ పీక్యూ రాసుకోవచ్చు. ఇక్కడ పీక్యూ ఇంటూ పీక్యూ రాస్తే పీక్యూను పీక్యూ అట్లే రాసిన, ఇక్కడ పీక్యూల యొక్క ఎల్సిఎం ఎంత ఉంది మనకు 6 ఉంది కాబట్టి అప్పుడు ఎవరైతే మనకు PQR లేదంటే మీరు 2R² కూడా అక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ లేదు కాబట్టి ఆన్సర్ ఎవరైతే మనకు PQR అన్నారు కాబట్టి ఆన్సర్ ఎవరు వచ్చేసేసి ఇవి చిన్న లాజిక్ తో ప్లే చేసేది. నువ్వు ఒకవేళ ఇక్కడ R తీసుకుంటే ఇక్కడ R తీసుకుంటే ఏమవుతుంది R² అవుతుంది, అక్కడ R² లేదు మనకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది HCF ఆఫ్ AQ plus BQ కామా A plus B whole square కామా A² minus B² గాసాబా ఎంత? క్వశ్చన్స్ వెరైటీ ఉంటాయని చెప్పిన కదా నేను. అందుకొరకే మనం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే యూట్యూబ్లో పెడుతున్నాం, మిగిలిన క్వశ్చన్స్ మాత్రం యాప్లోనే ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ పర్చేజ్ చేసిన వాళ్ళు యాప్లో చూడండి. పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా యాడింగ్ ఉంటుంది కాబట్టి. రైట్, ఇక్కడ నేను AQ ప్లస్ బీ క్యూబ్ను A ప్లస్ బి ఇంటూ ఏం రాసుకుంటున్నాము A² మైనస్ AB ప్లస్ B² అని రాస్తాం. ఎవరిని? ఈయన ఏం రాస్తున్నా A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏం రాస్తున్నా అంటే A ప్లస్ బి ఇంటూ A ప్లస్ బి అని రాస్తున్నా, ఎందుకు స్క్వేర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయన ఏం రాసుకున్నా A² మైనస్ B² ఏం రాస్తున్నా అంటే A ప్లస్ బి ఇంటూ ఏం రాస్తున్నాం మనము A మైనస్ బి. నిన్ను ఎవరు అడిగిండు? HCF అడిగిండు. అంటే ఏమన్నట్టు గాసాబా. గాసాబా అంటే ఏం చెప్పినాము? ప్రతి దాంట్లో ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి, అది కూడా ఉండాలి చిన్నదై ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి చిన్నది. ఇందులో ఎవరున్నారు మనకు? A ప్లస్ బి ఉంది. ఇందులో ఎవరున్నారు మనకు? A ప్లస్ బి ఉంది. ఇందులో ఎవరున్నారు మనకు? A ప్లస్ బి. ప్రతి దాంట్లో ఉంది కాబట్టి తీసుకుంటారు కాబట్టి మనకు కావాల్సిన గాసాబా ఎంత అంటే ఏం చెప్పొచ్చు? A ప్లస్ బి అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన గాసాబా ఏం చెప్పొచ్చు? A ప్లస్ బి. కొంచెం జాగ్రత్తగా పాటించు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది LCM అండ్ HCF ఆఫ్ 2 numbers ఈజ్ 12 and 2 రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్ నెంబర్. రెండు సంఖ్యల LCM మరియు HCFలు వరుసగా 12, 2 అయితే వాటి ఎవరిని అడిగినాము? మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ అంటే మధ్యానుపాతము. మీన్ ప్రపోర్షనల్ అంటే ఇది మధ్యానుపాతము. ఇది ట్రాన్స్లేషన్ సగటు కాదు, దీనిలో ఏమంటే మీన్ అంటే ఎవరు మనకు? మధ్యానుపాతం అని చెప్పేసి. మధ్యానుపాతానికి మనం ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్లో చెప్పింటాము, అక్కడ ఒకవేళ చెప్పకపోయినా మళ్ళీ కూడా వస్తుంది. మధ్యానుపాతానికి ఏం చెప్పినాము? 12 into 2. 12 into 2 అంటే ఎంత మనకు? 24 ఉంది. అక్కడ 24 లేదు. ఆ 24ను నేను ఏం రాస్తున్నా చూడండి. ఆ 24 వచ్చేసేసి 4 into 6 అని రాస్తున్నా. 4 into 6 అంటే ఎంత అవుతుంది మనకు? 24. 4 బయటకు వస్తే ఎంత అవుతుంది మనకు? 2√6 అవుతుంది. ఎంత అవుతుంది మనకు? 2√6. ఎందుకంటే మనకి ఇవి మామూలు బుక్లో దొరకలేవు కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. కంటెంట్ మారుతుంది కాబట్టి రేపు మార్చేది. ఎందుకంటే పాత కంటెంట్కే మనము కొత్త కంటెంట్ యాడ్ చేస్తున్నాం, కొంచెం జాగ్రత్త చూడండి. ప్రతి టాపిక్ యాడ్ చేస్తున్నాం, ప్రతి టాపిక్ మినిమం మనకు 25 నుంచి 40, 50 బిట్లు కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. పాత వాళ్ళను జాగ్రత్త. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది LCM ఆఫ్ 44, 10, 5 టు ది HCF ఆఫ్ 50 and 75. 44, 10, 5ల యొక్క కాసాగు మరియు 50, 75ల యొక్క గాసాబాల మధ్య నిష్పత్తి. అంటే ఇక్కడ మనకు ఎన్ని క్వశ్చన్లు అడిగిండు? 3 క్వశ్చన్లు అడిగిండు. ఒకటి ఏం కనుక్కోవాలి? LCM కనుక్కోవాలి. ఇంకొకటి ఏం కనుక్కోవాలి? HCF కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి మనము? రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్లో. ఏం అడుగుతున్నాడు? ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను ఎవరెవరికి LCM తీస్తున్నా? ఎవరెవరికి LCM అంటే 5కు తీస్తున్నా, 10కి తీస్తున్నా, 44కు తీస్తున్నా. ఎవరెవరికి HCF తీస్తున్నా అంటే ఇక్కడ ఆయనే ఇచ్చాడు. HCF ఎవరెవరికి ఇస్తున్నాము? 50 తీస్తున్నాము, 75కు తీస్తున్నాము. LCM ఎవరెవరికి తీస్తున్నాము? 5, 10, 11కు తీస్తున్నాము. 44, 5, 44. HCF ఎవరెవరికి ఇస్తున్నాము? 50, 70. ఇప్పుడు
దేనిలో పోతుంది మనకు 5లో పోతుంది. ఎంత అవుతుంది 5 2 5 1 5 5 2 44 పోదు కాబట్టి అట్లా రాస్తాం. నెక్స్ట్ ఎవరిని తీసుకుంటున్నాము 2తో తీస్తున్నాము. 2 1 2 22 ఇప్పుడు ఎవరిని తీస్తున్నాము 11 తీస్తాం. లేదంటే 2 తీసుకో. 2 తీసుకుంటే ఎంత వస్తుంది మనకు 11. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు HCF తీస్తున్నాం. ఎంతలో పోతుంది 1లో పోతుంది. ఎంత వస్తుంది మనకు 50 వస్తుంది. 25 ఇక్కడ రాస్తే ఈ 50 ఇక్కడ రాస్తాము. ఎంతలో పోతుంది మనకు 2లో పోతే 50 వస్తుంది. HCF ఎంత వచ్చింది HCF ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు మనము 25 రాయొచ్చు. LCM ఎంత ఉంది 5 × 2 × 2 × 11. మనం ఏమడిగిండు నిష్పత్తిని కనుక్కోండి. ఫైండ్ ది రేషియో. రేషియో అన్నప్పుడు మనం ఏం రాస్తున్నాము 5 × 2 × 2 × 11 ఈస్టు ఏం రాయమన్నాము 25 రాయమన్నాం. ఏం రాయమన్నాము 25 రాయమన్నాం. ఎవరెవరికి క్యాన్సల్ అమ్మా 5 1 5 5 ఎంత అవుతుంది 5 1 11 2 22 22 2 ఎంత మనకు 44 ఈస్టు ఎంత ఉంది మనకు 5. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ లో 44:5 అన్నది ఎన్నో మల్టిపుల్ చాయిస్ లో ఉందంటే మనం ఏం చెప్పొచ్చు 4th మల్టిపుల్ చాయిస్ లో. జాగ్రత్త ఏం లే, ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అడిగిండు. 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాము. చేసిన తర్వాత మళ్ళీ ఏం అడిగిండు రేషియో. అదే నాన్ మ్యాథమెటిక్స్ ఆయన అయితే 5 2 10 10 2 20 20 2 220 రాసి మళ్ళీ ఎందుకంటే మనం క్యాన్సలేషన్ రేషియో అన్నాం కాబట్టి క్యాన్సలేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం. రైట్, వాట్ ఈస్ ది HCF ఆఫ్ 3^29 - 9 3^38 - 9 ల యొక్క గాసాబా ఎంత? దీన్ని ఒక ఫార్ములా బేసిక్ ఉంటుంది. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటాం. నేనేం రాస్తున్నాము దీన్ని 3² 3^27 - 1 రాస్తాం. ఇందులో 3² బయటకు వచ్చింది ఫస్ట్ దాన్ని. రెండో దాన్ని ఏం చేస్తున్నాము 3² అట్లే రాస్తున్నాము. 3^2 బయటకు వచ్చిందంటే ఎంత మిగులుతుంది 36 - 1. ఇప్పుడు ఎవరెవరికి HCF ఇస్తున్నాం అంటే 27కు 36కు HCF ఇస్తే ఎంత అవుతుంది మనకు 27 1 ఎంత మనకు 27 ఎంత మిగులుతుంది మనకు 9 27 అంటే ఎంత అవుతుంది 3లో పోతుంది. ఎంత వస్తుంది మనకు 27. LCM ఎంత వచ్చింది మనకు 9 వచ్చింది. రైట్, ఇక్కడ ఎంత వచ్చింది మనకు HCF 9 వస్తుంది. అప్పుడు 3²కు 3² రాస్తున్నాము. దీని ఏం రాయొచ్చు 3^9 - 1 అని రాస్తాం. దీంతో మల్టిప్లై చేస్తే దీని 3^11 దీని 3² అంటే ఎంత మనకు 9. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 3^11 - 9 అంటే ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎవరు కరెక్ట్ అంటే మనకు 4th మల్టిపుల్ కరెక్ట్. కొంచెం జాగ్రత్త చూడండి. మనం ఎప్పుడైనా దీనికి ఒక ఫండమెంటల్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా, ఫండమెంటల్ ఫార్ములా ఉంటుంది. దాంతో అవసరం లేకుండా మనకు ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టర్గా వచ్చేటట్టు చూసుకొని చేసుకుంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. ది LCM ఆఫ్ 3 డిఫరెంట్ నెంబర్స్ 2 4 0 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి దేర్ HCF. 3 వరుస సంఖ్య వేరు సంఖ్యల యొక్క కాసాగు LCM ఎంత అంటున్నాము 340. క్రింది వానిలో ఏది HCF కాదు. కంపల్సరీ ఈ కాసాగును ఎవరితో భాగించబడాలి LCM డివైడెడ్ బై ఎవరితో ఉంది HCF. కంపల్సరీ LCM ఎవరితో డివైడెడ్ బై కావాలి HCF తో డివైడెడ్ బై కావాలి. కానీ కానిది ఏది అనేది ఏది నెంబర్ ఈజ్ నాట్ కెనాట్ ఫామ్. కానిది కాకూడదు HCF కాకూడదు అది. కానీ మనం ఇక్కడ ఏమంటున్నాము LCMను కంపల్సరీ ఎవరు డివైడ్ చేస్తున్నారు HCF చేస్తున్నారు. ఈ దీంతో తీసుకుంటే 8 × 24 ఇది కావడానికి ఆస్కారం లేదు. ఈయన డైరెక్ట్ 10 అవుతాడు, ఈయన కావడానికి ఆస్కారం లేదు. ఈయన 12 4 ఎంత మనకు 12 2 ఎంత 24. దేర్ఫోర్ నీకు కావాల్సిన ఆన్సర్ ఎవరు అయితే భాగించబడిన సంఖ్య అంటే వేరు ఏది కెనాట్ ఫాలో ది నెంబర్ ఏది అంటే మనకు 35. ఎందుకు దీనికి మనం చేయాల్సిన అవసరం రైట్. ఎందుకంటే మనం ఇంతకుముందు చేయని క్వశ్చన్స్ మాత్రం ఫ్రేమ్ చేస్తున్నాము. వీటితో పాటు మనం మిస్ అయిన RS అగర్వాల్ బుక్లో ఉన్న క్వశ్చన్లు కూడా మనము మొత్తం క్లియర్ చేస్తున్నాము. ఇక నువ్వు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ పేపర్ ఏది ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవి కొంచెం జాగ్రత్త చదువుకుంటే సరిపోతుంది.